చూస్తున్నాము. ఏపీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై సీఎం జగన్ సర్కార్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసింది. వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి స్థాయిలో సమాచారం అందించలేదు. దీంతో జాబ్ క్యాలెండర్ ప్రకటనలో జాప్యంపై సీఎం జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇంకా వివరాలు ఇవ్వని శాఖల నుంచి తక్షణమే సమాచారం తెప్పించాలని ఆదేశించారు. ఉద్యోగ ఖాళీలపై ఇంకా సమాచారం ఇవ్వని 30 శాఖల్లోని వివిధ విభాగాలను మధ్యాహ్నం కల్లా వివరాలు అందించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. ఖాళీల వివరాలను అందించడానికి మోస్ట్ అర్జెంట్ సబ్జెక్ట్ గా పరిగణించాలన్నారు. ఏపీ సీఎస్ ఇచ్చిన గడువు ముగియడంతో ఏ శాఖల నుంచి సమాచారం వచ్చిందో మదింపు చేస్తున్నారు. చెప్పిన సమయంలోపు వివరాలు సమర్పించని శాఖలను వివరణ కోరుతున్నారు. మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. ఎస్ కిరణ్, సీఎం జగన్ ఆదేశించినట్టుగా ఆయా శాఖలు మరి వివరాలు సమర్పించాయా? మొత్తం అన్ని శాఖలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన వివరాలన్నీ సీఎస్ కి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల్లో 4 గంటలకు అయితే జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ కి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్ లో ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డైరెక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం కూడా కోరిన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల్లోపే వాటిని పంపించాలని చెప్పి నిన్న దీనికి సంబంధించిన మోస్ట్ అర్జెంట్ ఫైల్ ను సర్క్యులేట్ చేయడం జరిగింది. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే మొన్న మంగళవారం నాడు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఏదైతే మొత్తం జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సంబంధించి సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఇంకా అనేక డిపార్ట్మెంట్ దాదాపుగా 30 శాఖల్లోని అనేక డిపార్ట్మెంట్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, ఇంకా ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఆ డేటాని ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంత ఆలస్యం చేస్తే ఎలా అంటూ మందలించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి సంబంధించి అంత డేటా అంతా కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఇవ్వాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానికి సంబంధించిన డేటా ఇప్పటికే ప్రభుత్వం వద్దకు చేరినట్టుంది. సాయంత్రం 4 గంటలకు దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం జరగబోతుంది. అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా జాబ్ రిక్రూట్మెంట్స్ మీద పెద్ద ఎత్తున జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి క్యాలెండర్ కూడా ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ముందే చెప్పింది. అయితే ఈ నేపథ్యంలో కొంత అలసత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పి సీఎం జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం. రైట్ కిరణ్, అది డెడ్ లైన్ ముగియడంతో ఖాళీల భర్తీపై ఒక క్లారిటీ అయితే వస్తోంది. ఏపీ ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సన్నాహాలు చేస్తోంది. అందుకు సంబంధించిన వివరాలు ఏ శాఖల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి అన్న వివరాలు సమర్పించాలని ఆయా శాఖలకు ఆదేశించినా కూడా కొన్ని శాఖలు సరైన సమయంలో స్పందించని శాఖలపై సీరియస్ కూడా అయ్యారు. సో ఇప్పటికైతే అన్ని వివరాలు వచ్చినట్టే కనిపిస్తోంది. సో ఇక నెక్స్ట్ జాబ్ సంబంధించిన క్యాలెండర్ రిలీజ్ కాబోతోంది.